వంశీ గారికి కోడిగుడ్ల సన్మానం జరిగింది. అయినా సరే మాకు సంతృప్తిగా లేదు. గొప్ప సన్మానం చేయాలి. గజమాల మంగళహారతులు అన్నీ పెట్టి అడికి నవరంధ్రాల్లోనూ నవధాన్యాలతో సన్మానం చేయాలని ఉంది. కాబట్టి అరే వంశీ, దయచేసి నువ్వు ఎక్కడున్నా అండర్ గ్రౌండ్ నుంచి బయటికి రా, విజయవాడ రా. నీకు ఖచ్చితంగా సన్మానం జరిపి నీ గన్నవరం నియోజకవర్గ ప్రజలు నీకు సత్కరించడానికి సిద్ధంగా ఉన్నారని అడిగి హెచ్చరిస్తాను. ఇది ఖచ్చితంగా ప్రజలు ఒక రాక్షస పాలన విముక్తి పొందడానికి వేసినటువంటి ఓటు. బ్రహ్మాండంగా అధికారంలోకి వచ్చాం. ఎన్డీఏ కూటమి చాలా సంతోషంగా ఉంది. కృష్ణా జిల్లాలో నానా నరకయాతన చూసాం గత 5 సంవత్సరాలు. ముఖ్యంగా మా యార్లగడ్డ వెంకట్రావు, మరి మా వాడు గెలిచినాక ఇవాళ సన్మానం చేద్దామంటే ఆడు వంశీ గారు దొరకట్లా. కాబట్టి అరే వంశీ, ఎక్కడున్నా ఒకసారి నువ్వు వస్తే ఇదే ఏ కన్వెన్షన్లో నీకు సన్మానం చేస్తాం. దయచేసి నువ్వు నీ బఫున్గాళ్ళు అందరూ ఎవడైతే తెలుగుదేశం పార్టీ ఆఫీసు పగలగొట్టారో, ఎవడైతే మా పట్టాభిని కొట్టారో, మా కార్యకర్తలు మా కళ్యాణి, మా సోదరి కళ్యాణిని కొట్టారో, వాళ్ళందరూ వస్తే మీ అందరికీ ఒకసారి గొప్ప సన్మానం చేస్తాం. ఎందుకంటే ఆ రోజు ఇదే వంశీ గారు గెలిచిన తర్వాత వెంకట్రావుకి సన్మానం చేస్తాను తిరిగాడు. వెంకట్రావుకి సన్మానం చేస్తాను తిరిగి వెంకట్రావు అక్కడే ఉన్నా ఏం చేయలేకపోయాడు. ఇప్పటికే వంశీ గారికి కోడిగుడ్ల సన్మానం జరిగింది. అయినా సరే మాకు సంతృప్తిగా లేదు. గొప్ప సన్మానం చేయాలి. గజమాల మంగళహారతులు అన్నీ పెట్టి అడికి నవరంధ్రాల్లోనూ నవధాన్యాలతో సన్మానం చేయాలని ఉంది. కాబట్టి అరే వంశీ, దయచేసి నువ్వు ఎక్కడున్నా అండర్ గ్రౌండ్ నుంచి బయటికి రా, విజయవాడ రా. నీకు ఖచ్చితంగా సన్మానం జరిపి నీ గన్నవరం నియోజకవర్గ ప్రజలు నీకు సత్కరించడానికి సిద్ధంగా ఉన్నారని అడిగి హెచ్చరిస్తాను. వంశీ గారికి కోడిగుడ్ల సన్మానం జరిగింది. అయినా సరే మాకు సంతృప్తిగా లేదు. గొప్ప సన్మానం చేయాలి. గజమాల మంగళహారతులు అన్నీ పెట్టి అడికి నవరంధ్రాల్లోనూ నవధాన్యాలతో సన్మానం చేయాలని ఉంది. కాబట్టి అరే వంశీ, దయచేసి నువ్వు ఎక్కడున్నా అండర్ గ్రౌండ్ నుంచి బయటికి రా, విజయవాడ రా. నీకు ఖచ్చితంగా సన్మానం జరిపి నీ గన్నవరం నియోజకవర్గ ప్రజలు నీకు సత్కరించడానికి సిద్ధంగా ఉన్నారని అడిగి హెచ్చరిస్తాను. ఇది ఖచ్చితంగా ప్రజలు ఒక రాక్షస పాలన విముక్తి పొందడానికి వేసినటువంటి ఓటు. బ్రహ్మాండంగా అధికారంలోకి వచ్చాం. ఎన్డీఏ కూటమి చాలా సంతోషంగా ఉంది. కృష్ణా జిల్లాలో నానా నరకయాతన చూసాం గత 5 సంవత్సరాలు. ముఖ్యంగా మా యార్లగడ్డ వెంకట్రావు, మరి మా వాడు గెలిచినాక ఇవాళ సన్మానం చేద్దామంటే ఆడు వంశీ గారు దొరకట్లా. కాబట్టి అరే వంశీ, ఎక్కడున్నా ఒకసారి నువ్వు వస్తే ఇదే ఏ కన్వెన్షన్లో నీకు సన్మానం చేస్తాం. దయచేసి నువ్వు నీ బఫున్గాళ్ళు అందరూ ఎవడైతే తెలుగుదేశం పార్టీ ఆఫీసు పగలగొట్టారో, ఎవడైతే మా పట్టాభిని కొట్టారో, మా కార్యకర్తలు మా కళ్యాణి, మా సోదరి కళ్యాణిని కొట్టారో, వాళ్ళందరూ వస్తే మీ అందరికీ ఒకసారి గొప్ప సన్మానం చేస్తాం. ఎందుకంటే ఆ రోజు ఇదే వంశీ గారు గెలిచిన తర్వాత వెంకట్రావుకి సన్మానం చేస్తాను తిరిగాడు. వెంకట్రావుకి సన్మానం చేస్తాను తిరిగి వెంకట్రావు అక్కడే ఉన్నా ఏం చేయలేకపోయాడు. ఇప్పటికే వంశీ గారికి కోడిగుడ్ల సన్మానం జరిగింది. అయినా సరే మాకు సంతృప్తిగా లేదు. గొప్ప సన్మానం చేయాలి. గజమాల మంగళహారతులు అన్నీ పెట్టి అడికి నవరంధ్రాల్లోనూ నవధాన్యాలతో సన్మానం చేయాలని ఉంది. కాబట్టి అరే వంశీ, దయచేసి నువ్వు ఎక్కడున్నా అండర్ గ్రౌండ్ నుంచి బయటికి రా, విజయవాడ రా. నీకు ఖచ్చితంగా సన్మానం జరిపి నీ గన్నవరం నియోజకవర్గ ప్రజలు నీకు సత్కరించడానికి సిద్ధంగా ఉన్నారని అడిగి హెచ్చరిస్తాను.